హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. రాహుల్ గాంధీకి లేఖ రాసిన కేటీఆర్ ఆయన్ని కాకా పడుతున్నాడా, లేకపోతే కవిత విషయంలో ఏదన్నా హెల్ప్ అడుగుతున్నాడా? దేనికోసం కేటీఆర్ రాహుల్ గాంధీకి లేఖ రాశాడు. రాహుల్ గాంధీకే కాదు, అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి కూడా ఆయన లేఖ రాశాడు. సో ఉన్నట్టుండి రాష్ట్రంలో ఇంత వాళ్ళ ప్రతిపక్షం అలాగే ప్రభుత్వంతో పోరాడుతూ ఉన్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. ఈ విధంగా రాహుల్ గాంధీకి అలాగే మల్లికార్జున్ ఖర్గేకి లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? సో ఆ లేఖతోటి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? నిజానికి కేటీఆర్ గారు ఏం చెప్పదలుచుకున్నా మైక్ ముందు అన్ని చెప్పేస్తాడు. ఆయన ఏది కావాలంటే అది మాట్లాడతాడు. ఆల్రెడీ ఎందుకనో ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఆయన విజ్డమ్ కానీ, ఆయన చదువు కానీ, ఆయన జ్ఞానం కానీ ఆయన మాటల్లో కనపడటం లేదు. ఇంతకు ముందు ఆయన చాలా అద్భుతంగా మాట్లాడేవాడు, చాలా కన్స్ట్రక్టివ్గా ఉండేది ఆయన భాష కానీ, ఆయన చెప్పే అభిప్రాయాలు కానీ. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఏదో ఒకటి ప్రభుత్వాన్ని ఏదో రకంగా దునుమాడాలి, దుయ్యబట్టాలి అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చాడనమాట. సో కొద్ది రోజుల క్రితం చూస్తే ఆ బస్సుల్లో ఫ్రీ బస్సు ప్రకటించింది కదా, అలాగే మహిళలకి. సో ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి మరి ఏ కారణం దొరకలేదో ఏమో కానీ అక్కడ మహిళలు ఈ రికార్డింగ్ డాన్సులు చేయడమో లేకపోతే మరో రకంగా ఉండటం అన్నట్లుగా కొద్దిగా చీప్ వ్యాఖ్యలు అయితే చేశాడు. సో ఈ రికార్డింగ్ డాన్స్ అనే పదం సరైంది కాదు, వాళ్ళు డాన్సులు వేసుకుంటూ ఉండాలని చెప్పేసి సీతక్క గారు కూడా రియాక్ట్ అయ్యారు. సో ఈ విధంగా ఆయన స్థాయికి తగని మాటలు ఉపయోగించడం అనేది సరిగ్గా అనిపించలేదు. అదొకటే కాదు, ఇప్పుడు కూడా మేము కానీ అధికారంలోకి వస్తే పలానా ఎయిర్పోర్ట్ పేరు మారుస్తాము, లేకపోతే పలానా ఏదైతే ఆ విగ్రహాలు ఉన్నాయో వీటిని మేము కూలగొడతాము అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎయిర్పోర్ట్ల పేర్లు మార్చడాలు, విగ్రహాలు కూలగొట్టడాలు ఇదంతా కూడా అభివృద్ధి. అధికారంలోకి వస్తే చేయాల్సింది అభివృద్ధి కానీ వినాశనం కాదు కదా. ఈ వినాశనకరమైన మాటలు ఎందుకు? ఏ నాయకుడికైనా సరే ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఆ నాయకుడు చేసిన ఏదైతే పోరాటాలు ఉంటాయో ప్రజల కోసం వాళ్ళు చేసిన పనిని ఒక స్ఫూర్తిగా ఫీల్ అయ్యి వాళ్ళ విగ్రహాలు పెడతారు. ప్రతిదానికి ప్రాంతీయ తత్వపు సంకుచిత భావజాలాన్ని తీసుకురావాల్సిన పని లేదు. ఈయన ఈ ప్రాంత నాయకుడు, ఆ ప్రాంత నాయకుడు కాబట్టి మాకు ఇష్టం లేదు అనడం ఎప్పటికీ సరైంది కాదు. ఎక్కడో పుట్టిన చేగువేరాని ఇప్పటికీ మన దేశ ప్రజలు కూడా ఆయన ఒక గొప్ప వీరుడిగా భావిస్తారు. ఆయన కేవలం మన దేశ ప్రజలనే కాదు, ప్రపంచంలో అనేక దేశాల వాళ్ళు చేగువేరాని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఎందుకు అంటే ఆయన తన దేశం కోసమే కాకుండా పక్క దేశాల అభివృద్ధి కోసం కూడా, వాళ్ళ స్వాతంత్ర్యం కోసం కూడా పోరాడిన వ్యక్తి. అటువంటి విశాలమైన దృక్పథంతో పనిచేయాల్సిన తత్వం ఉండాల్సింది పోయి చిన్న చిన్న ఇలాంటి విషయాల మీద ఇలాంటి చీపు వ్యాఖ్యలు చేసి మరింత వాళ్ళకు ఉన్న మర్యాద తగ్గించుకుంటున్నారేమో అనిపిస్తుంది. సో ఇది ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు రాహుల్ గాంధీకి ఏం లేఖ రాశాడు అనేది చూద్దాం. ఎందుకంటే ఆ లేఖలో రాసిన విషయాన్ని డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు ఆయన, కానీ ఆ విధంగా చెప్పలేదు. అంటే ప్రెస్ మీట్లలో చెప్పవచ్చు. అలా చేయకుండా మరి ఏమనుకున్నాడో కానీ లేఖ రాసి రాహుల్ గాంధీకి పెట్టాడు. ఆ లేఖలో ఉన్న విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము చాలా రోజులుగా ఒక విషయం ఏదైతే ఆ రైతులకు సంబంధించి ఆ రైతుల రుణమాఫీ ఉంది కదా, ఆ రుణమాఫీని చేస్తూ వస్తుంది. అయితే మేము రుణమాఫీని 100% చేసేసాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఘనంగా ప్రకటించుకుంది. ఇలా ప్రకటించుకోవడం వల్ల కేటీఆర్ కొద్దిగా హర్ట్ అయ్యారు. ఆయనకి ఎక్కడో మండింది. ఎందుకంటే అనేక మంది రైతులు మాకు ఇంకా రుణమాఫీ జరగలేదు, మాకు ఇంకా ఈ బెనిఫిట్ అనేది రాలేదు అని చెప్పేసి కొంతమంది సూసైడ్లు కూడా చేసుకున్నారు. ఇంకా కొంతమంది దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటివి ఉండగానే 100% చేసేసామని ప్రకటించుకోవడం ఆశ్చర్యం కలిగించింది. కొన్నిసార్లు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఇట్లా ఒక పథకం తీసుకొస్తారు, కానీ ఆ పథకం అందరికీ వర్తింపజేయకుండా అడ్డగోలు రూల్స్ పెట్టో లేకపోతే ఏదో ఒక ఎవిడెన్స్ సరిగ్గా లేవనో లేకపోతే ప్రూఫ్లు సరిగ్గా లేవనో అందులో సగం మందిని లేపేస్తారనమాట. అంటే లబ్ధిదారులు కొంతమందిని తీసేస్తే వీళ్ళకి బడ్జెట్ తగ్గుతుంది కదా అనేది వీళ్ళ ప్లాన్. గతంలో జగన్ ప్రభుత్వంలో కూడా అలాగే జరిగింది. మొదట్లో ఇచ్చిన ఏవైతే భరోసా పథకాలు ఉన్నాయో ఆ పథకాలు తర్వాత వచ్చేసరికి కొద్దిగా కట్ అవుతూ వచ్చాయి. చాలామంది దాని లబ్ధిదారులు కాకుండా కోల్పోయారనమాట ఆ లబ్ధిని. అలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా జరుగుతుందన్నమాట. అంటే ఫ్రీగా ఇచ్చేది కాబట్టి ఈజీగా కట్ చేయొచ్చు అనే ఒపీనియన్ మరి ఏంటో తెలియదు, కానీ ప్రభుత్వాలు ఈ విధంగా ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నిలబెట్టుకోకుండా చేయడం అనేది ఖచ్చితంగా చీటింగే, ప్రజల్ని చీట్ చేయడం అనమాట. సో అట్లా జరుగుతుంది నిజంగానే. అయితే దీన్నే పాయింట్అవుట్ చేస్తూ కేటీఆర్ గారు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఎందుకంటే ఆ పార్టీ అధిష్టానం కాబట్టి మీ పార్టీ సీఎం ఈ విధంగా పనిచేస్తున్నాడు, మీరు చర్యలు తీసుకోండి, వాళ్ళకు నచ్చజెప్పండి, లేకపోతే నేను ఇక రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తాను అని చెప్పేసి ఆయన అన్నారు. ఇది మంచి విషయమే. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఏది మాట్లాడినా ఖచ్చితంగా మెచ్చుకోదక తప్పదు. సో రాహుల్ గాంధీ గారిని కూడా ఆయన అసలు మీ పార్టీ తరపు నుంచి ఇచ్చే హామీలు ఒకటి, చేసేది ఒకటి అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. దాంతోపాటు రాష్ట్రంలో ముఖ్యంగా కేవలం 17,000 కోట్ల రూపాయలతోటి మొత్తం 100% రైతులకు ఏ విధంగా మేలు చేయగలిగారు, అంటే 100% రుణమాఫీ ఎలా చేయగలిగారు అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేశాడు. చాలా తక్కువ మందికి అయింది,
అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ గమనిస్తే 44 లక్షల మంది రైతులు ఉన్నారు. సో ఇందులో కేవలం సగం మందికి మాత్రమే, ఒక 22 నుంచి 25 లక్షల మందికి మాత్రమే దీని బెనిఫిట్ అనేది అందింది. ఇంకా అనేక మంది ఈ బెనిఫిట్ అందని వాళ్ళు ఉన్నారు, అంటే లక్షల్లో ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళు నిజంగానే ఆశ పెట్టుకొని ఆ పార్టీకి ఓటేశారు, మాకు రుణమాఫీ అవుతుంది అనే ఆశతోటి. ఒక రైతుకి ఇంతకంటే పెద్ద ఆశ ఇంకేమీ ఉండదు. సో అటువంటి ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ఆ పంటకాలం వచ్చేసింది, మళ్ళీ కూడా పంటలు వేసే పరిస్థితి. సో ఇలాంటి టైంలో ఈ తరహా ఏదైతే రుణమాఫీ జరగకపోవడము, తిరిగి మళ్ళీ వీళ్ళు ఎక్కడ అప్పు తెచ్చుకోవాలో అర్థం కాకపోవడము, ఈ పరిస్థితుల్లో పడుతున్నారు రైతులు. ఇప్పుడు వీళ్ళు రుణమాఫీ అవ్వకపోతే మళ్ళీ రుణం తీసుకోవాలంటే వీళ్ళకి భారంగా ఉంటుంది. సో అందువల్ల వీళ్ళు మళ్ళీ ప్రభుత్వం మోసం చేస్తుందేమో, మరి మేము పంటలు వేయాలా వద్దా అనే ఒక కన్ఫ్యూజన్లో పడిపోయారనమాట. దీనికి సొల్యూషన్ రావాలంటే ఈ రుణమాఫీ అనేది ఇంకాస్త పారదర్శకంగా జరగాలి. ఇంటర్నల్గా ఏదో చేసాము అంటాం కాకుండా పారదర్శకత ఉండాలి. ఆ లబ్ధిదారులు ఎవరో వాళ్ళ లిస్టు, అంటే ముందుగా ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారో అది ఇవ్వాలి. అలాగే ఎవరెవరు పొందారో, ఫైనల్గా గవర్నమెంట్ ఎవరికి ఇచ్చిందో ఆ లిస్టు కూడా పబ్లిక్లో బయట పెట్టాలి. సో ఇది పెట్టడం వల్ల ఆ టాలీ అనేది చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. కానీ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. పైగా ఇందులో కూడా మెలిక ఉంది, లబ్ధిదారులనే లిస్టులోంచి తొలగించే ప్రమాదం కూడా ఉంది కాబట్టి, అలా కూడా జరుగుతుంది కాబట్టి ఇదొక కంప్లైంట్ మళ్ళీ. సో ఇట్లా ఈ ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంది. సో కేటీఆర్ అయితే చాలా చక్కగా అడిగారు. నిజానికి ఆయన గత కొద్ది రోజుల నుంచి కూడా, ముఖ్యంగా కొన్ని రోజుల నుంచి కూడా ఆయన ఢిల్లీ పర్యటనలు ఎక్కువ చేస్తూ వస్తున్నాడు. అది ప్రభుత్వానికి సంబంధించి కాదు కానీ ఆయన పర్సనల్ విషయాల్లో ఆయన సోదరు ఎవరైతే కవిత గారు ఉన్నారో, సో ఆవిడ్ని విడుదల చేయించడానికి నానా రకాల రాజకీయ ట్రిక్స్ అన్ని ఉపయోగిస్తూ వచ్చాడు. సో ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడము, చివరికి బీఆర్ఎస్ను విలీనం చేస్తారన్నంత దాకా కూడా క్వశ్చన్ వెళ్ళింది. అయినా సరే కేటీఆర్ గారు మేమేం విలీనం చేయము, మేము దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాము, 25 ఏళ్ల పాటు ఈ పార్టీని మేము నిలుపుకోగలిగాము, మేము లేకపోయినా సరే మరొక 25 ఏళ్ల తర్వాత కూడా ఈ పార్టీ ఉంటుంది, ఇంకో 50 ఏళ్ళు కూడా ఈ పార్టీ ఉనికి అలాగే ఉంటుంది అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరిగింది. అయితే కొన్నిసార్లు రాజకీయ నాయకులు చెప్పే మాటలు ఒకటి, చేసే పనులు ఒకటి, ఇది కూడా జరుగుతూ ఉంటుంది. అంటే చెప్పేటప్పుడు అంటే మీడియాకి లీక్స్ ఇవ్వకుండా ఏదో మాట్లాడేస్తారు, కానీ అక్కడికి వెళ్తే సీన్ అంతా మారిపోయి ఉంటుంది, తెల్లారి న్యూస్ వేరేగా వస్తుంది అనమాట. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఈయన పార్టీని ఎందుకు కలపట్లేదు అనే దాంట్లో కూడా మనం సహేతుకమైన కొంత చర్చ అయితే మనం చేశాము. నేను గత వీడియోలో ఆ విషయాన్ని కూడా, ఎందుకు పార్టీని విలీనం చెయ్యరు అని చెప్పేసి నేను వీడియో చేశాను, మీరు చూడండి. ఆ కారణాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఈ విధంగా కేటీఆర్ మాట్లాడడం అయితే బాగుంది. కాకపోతే మహిళల మీద ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు అయితే ఆయన వెనక్కి తీసుకొని సారీ చెప్తే ఇంకా బాగుండేది. సో ఇది పరిస్థితి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల విషయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని ఇంకాస్త సిన్సియర్గా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బస్సుల విషయమే తీసుకుంటే, ఇక అనేక మంది మహిళలు బస్సులు ఆపమన్నా ఆపకుండా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఆ బస్సులో ఫ్రీగా కూర్చున్న మహిళలు కొందరైతే ఆ బస్సు ఫుల్గా నిండిపోయి అలా రోడ్డు మీద నిలబడిపోయే మహిళలు అనేక మంది ఉన్నారు. సో దీనివల్ల కాస్త రాత్రులు కానీ ఇలాంటి టైంలో వాళ్ళకి ప్రమాదం ఎదురయ్యే పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి సిచ్యుయేషను ఈ ఫ్రీ బస్సు హామీ వల్ల ఏర్పడింది. దానికి చేయాల్సింది ఏంటంటే కొత్త బస్సులు కొత్తగా ఇవ్వడం, అవైలబిలిటీలోకి తేవడం. కానీ ఆ పని అయితే ప్రభుత్వం చేయట్లేదు.